హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఒక 2 వీక్స్ బిఫోర్ అనమాట. కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు ఇంకా మా తులసి కోట అయితే మేడ పైన అయితే పెట్టుకుంటాము మేము. ఆ తులసి కోట కుండీ అయితే బాగా పగిలిపోయి ఇంకా మట్టి అది బయటకు వచ్చేస్తుందని చెప్పేసి మా మావయ్య అయితే తులసి కుండీ అయితే తీసుకొని వచ్చి ఇంకా మొక్క అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మార్చేశారనమాట. ఈ కుండీలోకి మట్టి అయితే వేసి ఇంకా మార్చేసిన తర్వాత ఆ కుండీని నీట్గా తుడిచేసి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసారు మా మావయ్య గారు. ఇంకా నేనైతే అప్పుడు లేను. సో ఇంకా మా అత్తయ్య అయితే బొట్లు అయితే పెట్టమన్నారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సండే లీవ్ ఉంటే సండే కదా ఖాళీ దొరుకుతుంది. ఇంకా సండే నాన్ వెజ్ అది తినక ముందనమాట మార్నింగ్. ఎల్లో కలర్ పెయింట్ అయితే ఆల్రెడీ ముందుగానే వేసేసారు మా మావయ్య, కాబట్టి బాగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను ఇంకా మా అత్తయ్య అయితే బొట్లు పెట్టమన్నారని చెప్పి నాకు వచ్చిన బొట్లు అయితే నేను పెట్టాను. ఏదో నేను గొప్పగా పెట్టానని కాదు, తులసి కోట మనకి గుర్తుగా ఉంటుంది కదా. ఇంకా వీడియో ఎలా తీసుకొని మళ్ళీ కుండి మార్చాలంటే మళ్ళీ పగిలేంత వరకు మార్చడం అవ్వదు కదా. ఇంకా మా అత్తయ్య అయితే కార్తీకం దగ్గర పడిపోతుంది కదమ్మా, ఈ ముగ్గులు అవి పెట్టేసే నీకు వచ్చినట్టు అనేసి అని అన్నారని ఇంకా మేడపైకి అయితే వచ్చాను. ఒక క్లాత్తో అయితే నీట్గా తడి ఏమైనా ఉందని చెప్పేసి నీట్గా తుడిసేసిన తర్వాత తులసమ్మకి అయితే పెళ్లి బొట్టు అయితే పెట్టాను. నేనైతే పెళ్లి బొట్టు అని అనుకుంటున్నాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పోలికలు ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా అందరికీ నచ్చాలనే రూల్ అయితే లేదు కదా. ఇంకా నాకు వచ్చినట్టు అండ్ నచ్చినట్టు అయితే నేను ఇలా రెడ్ కలరు, వైట్ కలర్, గ్రీన్ కలరు తోనైతే చుక్కలు అయితే పెట్టుకొని ఇలా పెళ్లి బొట్టులాగా అయితే దిద్దాను కదా. దీని చుట్టూ అయితే చుక్కలు అయితే పెట్టాను. మధ్యలో నేను చిన్న మిస్టేక్ చేశాను అనమాట. అదేంటి అంటే ఈ రెడ్ ఆరక ముందే నేను వైట్ వేసేసి దానిపైన గ్రీన్ అయితే వేసేసాను. అది కొంచెం క్లమ్జీగా అయిపోయింది ఆ బొట్టు దగ్గర, కానీ పర్వాలేదు, ఇంకా బాగానే ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఈ కుండీకి అయితే ముందు పెళ్లిబొట్టులో వేసేసి కుండీ చుట్టూ ఇంకా పైన అండ్ సైడ్కి గ్రీను, వైటు, రెడ్ కలర్తో అయితే చుక్కలు అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఈ పెళ్లిబొట్టుకు చుట్టూ డిజైన్ లాగా మరి ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి చుట్టూ వైట్ చుక్కలు లాంటివి అయితే పెట్టాను. మధ్యలో కూడా వైట్ లైన్స్ అవి గీసాను అనమాట. నాకు ఆ టైంకి ఎలా చేతికొస్తే అలా గీసేసాను, నాకు అలా బాగుంటుంది కదా అని అనిపించి అంతే. నేనైతే ఏ వీడియోస్ అయితే ఏం చూస్ అయితే చేయలేదు. మా తన్వి పాప అయితే వీడియో తీసిందనమాట, అందుకే ఫోన్ ఇటు అటు షేక్ చేసేసి వీడియో తీసేస్తుంది. ఇంకా తనైతే అలా వీడియో తీయడమే చాలా గ్రేట్. ఫైనల్గా అయితే మా తులసి కోటని నేను ఇలా అయితే రెడీ చేసేసాను. ఇంకా చెప్పాను కదా ముందే, కొంచెం ఈ పెళ్లిబొట్టు దగ్గరే ఫ్రంట్ గ్రీన్ కలర్ ఏదో యాడ్ చేసేయడం వల్ల నాకైతే కొంచెం కారిపోయినట్టు అయితే అనిపించింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇంక ఈ కుండికి ఇలా పెయింట్ వేసేసి వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే నేను సండే వేసానని చెప్పాను కదా ముగ్గులు. ఇంకా కార్తీక సోమవారం అయితే ఏం కాదు, నెక్స్ట్ డే. కాకపోతే సోమవారం ఎప్పుడు నేను ఇంట్లో దీపం పెట్టినప్పుడల్లా తులసి కోటకి అయితే దీపం పెట్టేసిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను. ఇంకా నేను ఇక్కడ ఏవో పెయింటింగ్స్ వేసేస్తున్నాను కదా అని చెప్పేసి మా తన్వి పాపది ఇక్కడ చెక్కది వినాయకుడి బొమ్మ అయితే ఉంటుంది, తను కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసేస్తుంది. నా వినాయకుడికి నేను కూడా వేసుకుంటానని చెప్పేసి ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా అయితే ఉంది. తులసి కుండీని అయితే నేనైతే ఇలా రెడీ చేశాను. మా తన్వి పాప తన వినాయకుడి బొమ్మకి అయితే ఫుల్గా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసింది. ఆ నెక్స్ట్ డే మండే కదా, సండే అయితే వేసానని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ డే మండే కాబట్టి మండే ఇలా తులసి కోటకి అయితే ఇలా పెయింట్స్ వేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే పూజ అయితే చేసాము. మా ఫైనల్ లుక్ తులసి కోటది అయితే ఇదనమాట. మా తులసమ్మ చాలా బాగున్నారు కదా ముద్దుగా. మీకు ఎలా అనిపించింది మా తులసమ్మ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ మై